కొలనోస్కోపీ అనగా ఇప్పుడు కొలనోస్కోపీ ఇది ఒక లాంగ్ అంటే ప్లాస్టిక్ ట్యూబ్ అండి. దాని ట్యూబ్ చివరన కెమెరా ఉంటది. మనం ఆ కెమెరాను మన ముడ్డి ద్వారం నుంచి కింద నుంచి పాస్ చేసి మనం పెద్ద పేగు పైప్‌లో లాస్ట్ పార్ట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి లోపలికి ఈ విధంగా పేగు మొత్తం పాస్ చేస్తాం. అంటే దీనిలో ఈ కొలనోస్కోపీ ద్వారా మనం చూసేదేంటంటే ఈ కొలాన్ లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం ఈ కొలాన్ పార్ట్ మోషన్ పైప్‌ని మొత్తం చెక్ చేస్తాము. అండ్ ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ వరకు పాస్ చేసి చెక్ చేస్తాం. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది? అల్సర్‌లు ఉన్నాయా? గడ్డలు ఉన్నాయా? క్యాన్సర్ గడ్డలు, చిన్న ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ గడ్డలు, పేగులో బ్లాక్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇందులో. అంటే ఇది కూడా కొలనోస్కోపీ అనేది కూడా చాలా సింపుల్ టెస్ట్. ఒక 5-10 నిమిషాల టైం పడుతది. ఓపీడీ ప్రొసీజర్ చేసిన అంటే చేయనీకి 5-10 నిమిషాలు పడుతదండి. చేసిన తర్వాత పేషెంట్ ఇంటికెళ్ళిపోవచ్చు. ఇదేం అడ్మిషన్ అవసరం లేదు. ఇది కూడా ఓపీడీ బేసిస్ మీదనే చేపించుకొని వెళ్ళిపోయే టెస్ట్. దీనికి కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్ టెస్ట్. నొప్పి కూడా ఏముండదు. చిన్న జెల్ రాసి ఇస్తాము. మత్తుమందు ఇయ్యాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. భయపడాల్సిన టెస్ట్ అస్సలే కాదండి. ఇది కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా కూడా ప్రాబ్లం ఉంది. ఎవరెవరు చేపించుకోవాలి? కొలనోస్కోపీ ఎవరికి అవసరం? అంటే ఏ పేషెంట్‌కి అవసరం అంటే ఎక్కువ చాలా రోజుల నుంచి మోషన్ సరిగ్గా రాకపోవడం, కాన్‌స్టిపేషన్, క్రానిక్ కాన్‌స్టిపేషన్. చాలా రోజులు క్రానిక్ డయేరియా అంటే మోర్ థాన్ 1 మంత్ హిస్టరీ నెల పైన డయేరియా మోషన్స్ అవుతున్నాయి. అండ్ మోషన్‌లో బ్లడ్ రావడం, మోషన్‌లలో రక్తం రావడం అండ్ లోయర్ సైడ్ కడుపులో లోయర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువ కంటిన్యూయస్ పెయిన్ ఉంటది తగ్గట్లేదు. ఆ మోషన్ ప్రాబ్లమ్ ఉండి కూడా కడుపులో నొప్పి వస్తుందంటే వాళ్ళు ఆ మోషన్ పైప్‌లో ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి కొలనోస్కోపీతో ఈ మోషన్ పైప్‌ను అనాలిసిస్ చేస్తాం లోపల సైడ్ నుంచి. అంటే పేగు యొక్క లోపల సైడ్ మ్యూకోజాని అనాలిసిస్ చేయడానికి కొలనోస్కోపీ కనిపెట్టామండి. దాన్ని అనాలిసిస్ చేసి ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే ప్రాబ్లమ్ పేగు పైపులా, అల్సర్‌లు ఉన్నాయా? గడ్డలు ఉన్నాయా? లేకపోతే ఈ ఐబీడీ లాంటి డిసీజులు, ఇన్‌ఫ్లమేటరీ బవల్ లాంటి డిసీజులు ఉంటాయి. ఆ డిసీజులు ఉన్నాయా అనేది డయాగ్నోస్ చేయనికి మోషన్ పైప్‌ను ఈ కొలనోస్కోపీతో చెక్ చేస్తాము.